ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాట వీక్షిస్తున్న మీ అందరికీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 14వ అధ్యాయము 3 నుండి 9 వచనాలు ధ్యానించుకుందాం. ఆయన బేతనియలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంస అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరు బుడ్డి పగులగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా? ఈ అత్తరు 300 దినారముల కంటే ఎక్కువగా వెలకమ్మి బీదలకియవచ్చును అని చెప్పి ఆమెను గూర్చి సణుగుకొనిరి. అందుకు యేసు ఇట్లా నేను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యములు చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకిష్టమైనప్పుడల్లా వారికి మీరు మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియదేవునికి బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో దేవునికి అర్పించే విషయంలో, సమర్పించుకునే విషయంలో ఒక వ్యక్తి ఎంత నమ్మకంగా, ఎంత త్యాగపూరితంగా ఆయన దేవునికి అర్పిస్తే దేవుడు అంతగా వారిని ఆయన మెచ్చుకొని తన రాజ్య సువార్త ప్రకటింపబడుతున్న ప్రతి స్థలమందు వారికి దీవెనకరంగా ఆ సాక్ష్యాన్ని ఉంచుతున్నారు. ఇవి మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు పరిశుద్ధ వారములో యెరూషలేము దేవాలయమునకు, బేతనియకి ఆ వారములో తను అనేకసార్లు తిరుగుతూ వచ్చేవారు. సాయంకాలం అయినప్పటికీ బేతనియాలో మరియమ్మ, మార్తమ్మ, లాజరు వారి గృహంలో ఆయన ఉండేటటువంటిది జరిగేది. అయితే సీమోను అని చెప్పి ఒక కుష్ఠరోగి ప్రభు ద్వారా స్వస్థపరచబడిన ఒక మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తి, ఆయన తన ఇంట భోజనానికి ఏర్పాటు చేశారు. ఆ రోజు యేసు ప్రభువారు తన శిష్యులు సీమోను ఇంటిలోనికి వెళ్ళి భోజనము చేస్తుండగాని ఒక స్త్రీ, ఆమె చాలా విలువ కలిగిన అచ్చ జటామాంసి అత్తరు బొడ్డి తీసుకొని వచ్చి అత్తరు బొడ్డి పగలగొట్టి అత్తరు ఆయన తల మీద పోసింది. ఒక గొప్ప అద్భుతమైన అనుభూతి. అనేక మందికి వారు శరీరములో వారు సెంట్ లేనిదే బయటికి వెళ్ళరు. అది ఎంతో భోజనము లేకపోయినా వారికి అత్తరు పూసుకొని వెళ్ళడం అనేది ఆనవాయితీ. అయితే ఒక స్త్రీ యేసు ప్రభు భోజనానికి కూర్చున్నప్పుడు తను అది ఎంతో ఇష్టంగా రాసుకుంటున్నటువంటి అత్తరు తీసుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ బుడ్డి పగలగొట్టి యేసు ప్రభు వారి తల మీద అత్తరంతా పూసేసింది. ఆ ఇల్లంతా కూడా అద్భుతమైనటువంటి వాసనతో నిండిపోయింది. ఎందుకంటే అది చాలా కాస్టల్, చాలా విలువైనటువంటి అత్తరు. అయితే అక్కడ ఉన్నటువంటి తన శిష్యులు కొందరు కోపపడి, అమ్మా, ఈ అత్తరు ఎందుకు ఇలా నష్టపరుస్తున్నావు, ఎందుకు ఆ సీస పగలగొట్టావని ఆమె మీద కోపగించి గద్దింపసాగారు. అయితే అక్కడ యేసు ప్రభువారు ఆమె గురించి
చెప్పే ముందు ఆ పగలగొట్టినటువంటి ఆ యొక్క జటామాంసి అత్తరు గురించి ఆమెను గద్దిస్తున్న వ్యక్తులు ఏమంటున్నారో తెలుసా? 300 దెనారముల కంటే ఎక్కువ వెలకమ్మి. 300 దెనారములు అంటే ఒక దెనారము ఇంటూ 50 పైసలు. ఇప్పుడు 150 రూపాయలు అంటే ఆ రోజుల్లో 150 అంటే అది చాలా విలువైనది, చాలా ఖరీదైనది. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంత ఖరీదు నూనె యేసు తల మీద పోసేసవే, అది గనుక అమ్ముంటే ఎంతోమంది బీదలకు ఆ డబ్బులు మనం సహాయం చేసి ఉండేవారం కదా. ఈరోజు కూడా ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉన్నారండి. దేవుని మందిరానికి గనక, దేవుని సేవకునికి గనక ఎవరైనా గౌరవించి ఏదైనా సహకరిస్తే మండిపోతారు. ఎందుకు కానుకలు ఇచ్చేస్తున్నారు, ఎందుకు మీ పదోవంతు ఇచ్చేస్తున్నారు, ఎందుకు మీ డబ్బులు ఇచ్చేస్తున్నారు, అది బీదలకి వచ్చు కదా అంటే వీళ్ళకి బీదల మీద ప్రేమ, దేవునికేమో బీదల మీద ప్రేమ లేదు అని. ఎంత దుర్భాగ్యమైన మనస్తత్వం అది. సమర్పించేది ఒక వ్యక్తి మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు వారికి సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. కానీ ఆ దీవెన వారికి చెందకుండా వీరు అడ్డుపడి వారిలో సణుగులు మొదలు పెడుతున్నారు, వారికి విమర్శలు మొదలు పెడుతున్నారు. సమాజం ఈ విధంగా చెడిపోయింది ఈరోజు. దేవుని కంటే, దేవుని సేవకుల కంటే, దేవుని పని కంటే చాలామంది బీద వాళ్ళకి ఇస్తేనే మంచిది అంటున్నారు. మంచిది, కానీ దేవునికి ఇచ్చినప్పుడు దేవుని నుంచి ఫలితం పొందుతావు. బీదవాళ్ళకి ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన ఫలితాలు నువ్వు పొందుతావు. బీదలకిచ్చి దేవుని పరలోక రాజ్యంలో నాకు దీవెన కావాలంటే అది జరిగేది కాదు కదా. వాక్యానుసారంగా దేవుని మాటలను బట్టి నీ 10వ వంతు కానీ, నీ కృతజ్ఞత కానుకలు కానీ మందిరపు ధననిధిలోనికి నువ్వు తీసుకుని వెళ్ళి వెయ్యాలి. అటు పిమ్మట నీకు కలిగిన వాటిలో నువ్వు పేదవాళ్ళకి ఇస్తావో, నువ్వు ఏ విధంగా ఎవరికి సహాయం చేస్తావో చేయవచ్చును. అయితే ప్రభు అది వింటూ ఆయన ఆ సణుకుంటున్న వారికి ఈ విధంగా ఆయన జవాబిస్తున్నాడు. అందుకు యేసు ఇట్లా, నేను ఈమె జోలికి పోకుడి. దేవునికి సమర్పించే వ్యక్తి జోలికి నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ఎవ్వరు కూడా అభ్యంతరం పలకకూడదు. వారు దేవునికి ఇవ్వాలని మనసులో ప్రేరేపించబడి ఇస్తున్నారు కదా. వారు ఇచ్చినప్పుడు దేవుని దీవెన కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలని ఇస్తున్నారు. దానిని ఎందుకు చెడగొడుతున్నారు? ఇక్కడ యేసు ప్రభువారు వారికి అంటున్నారు, ఆమె జోలికి పోకండి. ఈమె ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యములో చేసెను. అవునండి, ఒక వ్యక్తి దేవునికి సమర్పణ కలిగి తను ఏదిచ్చినా దేవుడు అంగీకరించినప్పుడు అది దేవునికి అది ఇష్టము, అది మంచి కార్యక్రమం. అపోస్తుడైన పౌలు హీబ్రులకు రాసిన పత్రిక 12వ రోమపత్రిక 12వ అధ్యాయములో ఆయన మొదటి 2 వచనాలు ఆయన తెలియచేస్తాడు. సహోదరులారా, అనుకూలమును సజీవ యాగంగా మీ శరీరములను దేవునికి సమర్పించుకునుడని దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మను బ్రతుమాలుకొనుచున్నాను. సజీవ యాగంగా ఒక వ్యక్తి సంపూర్ణమైనటువంటి బలి అర్పణాలు దేవునికి అర్పించాలి. ఈ లోక మర్యాదలు అనుసరించొద్దు. లోకంలో ఎవరో చేస్తున్నారు, ఎవరు చెందుతున్నారో, ఎవరు చెప్తున్నారో వారి మాటలు విని గనుక
దేవుని దృష్టికి సంపూర్ణంగా అంగీకరించబడేటటువంటి అర్పణలు గనక నువ్వు దాచిపెడుతున్నావా, వర్ధిల్లలేవు, దీవించబడలేవు. ఈ లోక మర్యాదలను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా నీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. యేసు ప్రభువారు అక్కడ సణుక్కుంటున్న వారికి చెప్తా ఉన్నాడు, బీదలు ఎప్పుడు కూడా మీతోనే ఉన్నారు, మీకు ఎప్పుడు ఇష్టమో వారికి మీరు మేలు చేయవచ్చును, భోజనం పెట్టవచ్చును. చాలామంది దేవుని డబ్బులు తీసుకెళ్ళి బీద వాళ్ళకి పంచిపెట్టి మేము దేవుని సేవ చేస్తున్నాం అంటారు. అది తప్పు. దేవునిది ఏదో దేవునికి ఇవ్వాలి. అటు పైన ఉన్నది మీరు మీకు ఇష్టమైన పేదవాళ్ళకి బట్టలు పెడతారో, ఆహారం పెడతారో, వారికి ఏమైనా కొని పెడతారో కొని పెట్టండి. కానీ మీరు ప్రభు కొరకు కేటాయించిన 10వ వంతు నుంచి మీరు ఖర్చు పెడితే మీరు దొంగలైపోతున్నారు, దేవుని దృష్టికి తప్పు చేసిన వారు అవుతున్నారు. అపోస్తలుడు పౌలు అంటాడు, నూర్చేందుకు కళ్ళం కట్టి కనుక మీరు నూర్పు చేస్తే అది మీకు శాపము. మీ దైవజనుడు వచ్చి నిత్యము మీకు వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళుతుంటే ఆయనకి కానుకలు ఇవ్వకండి, ఆయనకి ఎవరు 10వ వంతు ఇవ్వకండి, కృతజ్ఞతలు కానుకలు ఇవ్వకండి అని అంటున్నారా? మీరు అనుదినము వాక్యం వింటున్నారే, అది మీకు దీవెనకరంగా ఉండదు. నూర్చేందుకు సింకము పెట్టకూడదు. అది పని చేసినంత చేపే తనకి ఏ ఆహారం దొరికితే అది తింటుంది, ఆ గడ్డి తింటుంది. యేసు ప్రభువారు బీదలు ఎల్లప్పుడు మీతో ఉంటారు. నేను ఉండను, ఎల్లప్పుడు మీతో ఉన్నాను. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన మరణ దినము సమీపించింది, కలువరి శిలువలను చనిపోయేటటువంటి దినము సమీపించింది. కనుక సీమోను ఇంట ఎవరైతే తన గురించి సణుక్కుంటున్నారో, ఆ యొక్క అత్తురు పోసినటువంటి సహోదరి గురించి వారు అనేక విధాలుగా విమర్శిస్తున్నారో వారికి ప్రభు చెప్తా ఉన్నాడు, ఆమె జోలికి పోకండి, ఆమెకి ఇబ్బందులు పెట్టకండి. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించాను. ఎంత అద్భుతమైన మాట. యేసు ప్రభువారు చనిపోయే ముందు తన శరీరము ఆమె ప్రతిష్ఠిస్తుంది అని చెప్పారు. సమర్పించే బిడలు దేవుని దగ్గర ఒకవేళ వాళ్ళు సమర్పించాల్సిన డబ్బులు దాచిపెట్టి చచ్చిపోయారనుకోండి, వారికి దేవుని మందిరానికి ఇవ్వకుండా ఆపిన నీకు నరక శిక్ష తప్పదు. విమర్శించే ఏ ఒక్కరికైనా దేవుడు భయంకరంగా శిక్ష విధిస్తాడు. ఎవరి విశ్వాసాన్ని బట్టి వారు దేవుని ప్రేమిస్తారండి, దేవునికి వారు అర్పిస్తారండి. వారికి మన అభ్యంతరము పలుకకూడదు. చూడండి ఎంత అద్భుతమైన దీవెన ఇచ్చినటువంటి సహోదరికి ప్రభు చెప్పాడంటే, సర్వలోకంలో ఎక్కడి సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినదియో జ్ఞాపకార్థంగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి అర్పించే వ్యక్తులకు నువ్వు అడ్డుపడి వారి అర్పణలు గనుక నువ్వు ఆపితే అది నీకు శాపముగా మారుతుంది. అర్పణలు అర్పించిన వారికి జ్ఞాపకార్థంగా దేవుని దగ్గర నుండి దీవెనలు కలుగుతుంది. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అర్పించే విషయంలో ఎవరు సలహాలు తీసుకొని ఎవరు చెప్తే చేయాలి, వారు వద్దంటే మానేయాలి అనేటటువంటి మనుషుల మాటలు వింటున్నారా? శాపము మీకు తప్పదు. దేవుని మాటలు వింటేనే మీరు దీవించబడతారు. కానీ ఎవరో ఒకరు వాక్యము తెలియని వ్యక్తి వచ్చి మీరు కానుకలు ఇచ్చినా, మీరు కృతజ్ఞతలు అర్పించినా, ఏది ఇచ్చినా మీకు అబ్స్ట్రక్షన్ చేస్తున్నారంటే, బాధిస్తున్నారు అంటే వారికి శిక్ష తప్పవు. వద్దు, అలాంటి శిక్షకి మీరు గురి కాకండి. అర్పించే విషయంలో యథార్థంగా ప్రభుకు అర్పించి అన్ని స్థలాల్లో మీరు దేవునికి మహిమకరంగా జీవించండి. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీకు అర్పించే విషయంలో పగులగొట్టి శ్రేష్టమైన అత్తరు ఏ రీతిగా అయితే ఆ బిడ్డ ప్రభు మీకు
మీ తల మీద పోసి అభిషేకించిందో, మా దీన జీవితాల్లో, మా సంపదనలో మేము కూడాను సంపూర్ణమైన సమర్పణ కలిగి అర్పించడానికి కృపనివ్వండి. ఈ సమయంలో ఈ వాక్యము ప్రతి హృదయాంతరంగంలో ఫలభరితము చేయండి. దీవెనకరమైన స్థితి అనుగ్రహించండి. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకున్నమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మిమ్మును దీవించునుగాక.